అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నల్గొండ జిల్లాలో గ్రూప్ 2 పరీక్ష ప్రశాంతంగా కొనసాగుతుంది. నిన్న ఆ గ్రూప్ 2కు సంబంధించిన పేపర్ 1, పేపర్ 2 పరీక్ష ప్రశాంతంగా కొనసాగింది. నల్గొండ మిర్యాలగూడ పట్టణంలో ఏర్పాటు చేసిన 87 పరీక్ష కేంద్రాల్లో కూడా అభ్యర్థులు పరీక్ష రాసిన పరిస్థితి కనపడుతుంది. నల్గొండ మిర్యాలగూడ పట్టణంలో ఏర్పాటు చేసిన 87 కేంద్రాలలో కూడా గ్రూప్ 2 పరీక్షలు కూడా ప్రశాంతంగా నిర్వహించారు. నిన్న జరిగిన ఆ పరీక్షకు ఏదైతే గ్రూప్ 2కు పేపర్ 1, పేపర్ 2కు సంబంధించి కూడా చాలా వరకు కూడా మొత్తం కూడా 29,118 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా ఉదయం పరీక్షకు మాత్రము 14,676 మంది మాత్రమే హాజరయ్యారు. అంటే 14,442 మంది కూడా గైహాజరైనట్టు కూడా చెప్తున్న పరిస్థితి పడుతుంది. మధ్యాహ్నం నిర్వహించిన పరీక్షకు 14,540 మంది హాజరు కావాల్సి ఉండగా కానీ 14,575 మంది మాత్రము గైహాజరైనటువంటి పరిస్థితి. అంటే నిన్న ఉదయం జరిగినటువంటి మొదటి పేపర్కు రెండో పేపర్ కంటే మొదటి పేపర్ రాసిన వాళ్ళు కూడా రెండో పేపర్ కూడా గైహాజరైనటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే నిన్న సండే కాబట్టి మొదటి పేపరు రాసిన వాళ్ళు కొద్దిగా వాళ్ళు రాయలేకపోతుండడం వల్ల కూడా రెండో పేపర్ కూడా వాళ్ళు గైహాజరైనట్టు కూడా కనపడుతుంది. అంటే సగానికి సగం మొత్తం కూడా 28,000 మంది పరీక్షకు రాయవలసి ఉండగా కూడా 14,000 మంది మాత్రమే నల్గొండ జిల్లాలో కూడా పరీక్షలు రాసిన పరిస్థితి కనపడుతుంది. ఈరోజు రెండవ రోజు సోమవారం, ఈరోజు మళ్ళీ మూడో పేపరు, నాలుగో పేపర్ కూడా కొనసాగుతుంది. మరి కాసేపట్లో కూడా గ్రూప్ 2 పరీక్ష మూడో పేపర్ కూడా ప్రారంభం కాబోతుంది. ఇప్పుడిప్పుడే అభ్యర్థులు మొత్తం కూడా పరీక్ష కేంద్రానికి చేరుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. ఈ రోజు హాజరు శాతం ఏ విధంగా ఉంటుంది అనేది కూడా సాయంత్రం వరకు కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం మాత్రం స్పష్టంగా కనపడుతున్న పరిస్థితి కనపడుతుంది. చూస్తున్నాం మనం అందరూ కూడా ఎవరైతే హాల్లోకి వెళ్ళడానికి కూడా వెళ్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ మాత్రం పోలీసులు మొత్తం కూడా చెక్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. హాల్ టికెట్ తీసుకువెళ్తున్నారా లేకపోతే ఏదైనా అంటే ఎలక్ట్రానిక్స్ వస్తువులు కూడా నిషేధించబడిన పరిస్థితి కనపడుతుంది. ఏదైతే స్మార్ట్ వాచ్ కానీ, క్యాలిక్యులేటర్స్ కానీ, పెన్ డ్రైవ్స్ కానీ అట్లాంటివి లేవు కాబట్టి తీసుకుపోవద్దు కాబట్టి దాన్ని కూడా చూస్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా పోలీసు అధికారులు మొత్తం క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మొత్తం కూడా బయోమెట్రిక్ సంబంధించి కూడా క్షుణ్ణంగా పరిశీలించి మాత్రమే పరీక్ష కేంద్రాల్లోకి అలౌ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. మరి కాసేపట్లోనే రెండవ రోజు గ్రూప్ 2 పరీక్ష కూడా ప్రారంభం కాబోతుంది. ఇప్పుడే అభ్యర్థులు ఒక్కొక్కరు కూడా వచ్చి కూడా పరీక్ష హాల్లోకి చేరుకుంటున్నటువంటి విజువల్స్ కూడా మనం చూస్తున్న పరిస్థితి కనపడుతుంది. నిన్న ఎక్కువ ఒకసారి గుమ్మిగూడిన పరిస్థితి ఉంది. అంటే నిన్న వాళ్ళకు సంబంధించిన హాల్ టికెట్స్, అదే రూమ్ నెంబరు అవన్నీ దొరకడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి కొంచెం లేట్ అయిన పరిస్థితి కనపడుతుంది. నిన్న రాసిన వారు ఈ రోజు ఎగ్జామ్ రాస్తారు కాబట్టి అలాంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ఒక్కొక్కరుగా నెమ్మదిగా వచ్చి కూడా వాళ్ళు హాల్లోకి వెళ్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఉదయం 8:30 నుండి 9:30 వరకు కూడా లోపలికి అలో చేస్తున్నారు. ఎవరైనా 9:30 తర్వాత వస్తే మాత్రం వాళ్ళని లోపలికి అలో చేయమని కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మధ్యాహ్నం కూడా 1:30 నుంచి 2:30 వరకు కూడా పరీక్ష కేంద్రాలకు అలో చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తంగా చూడాలి ఈరోజు హాజరు ఏ విధంగా ఉంటుందనేది సాయంత్రం వరకు తెలిసే అవకాశం ఉంటుంది. నిన్న మాత్రము భారీగా కూడా గైహాజరైన పరిస్థితి. అంటే ఏది ఏమైనా కూడా గ్రూప్ 2 పరీక్ష మాత్రము ప్రశాంత వాతావరణంలో ఎక్కడ ఇబ్బంది లేకుండా నిర్వహిస్తున్నామని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. మనం విజువల్లో కూడా చూస్తున్నాం. మొత్తం కూడా ప్రతి ఒక్కరిని కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే కూడా లోపలికి అలో చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. పోలీస్ సిబ్బంది కూడా ప్రతి ఒక్కరిని కూడా క్షుణ్ణంగా పరిశీలించి కూడా లోపలికి అలో చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఏదైతే పరీక్షా కేంద్రాల చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా 144 సెక్షన్లు అమల్లో ఉందని కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. రోజు గ్రూప్ 2 పరీక్ష మాత్రము ప్రశాంత వాతావరణంలో జరపడానికి అన్ని ఏర్పాట్లు చేస్తామని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. గ్రూప్ 2 మీద ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.